జాతకంలో రాహుకేతువుల మధ్య మిగతా గ్రహాలన్నీ బందీ అవ్వడం వల్ల కానీ, పూర్వజన్మ సర్పశాపాల వల్ల కానీ ఏర్పడే భయంకరమైన కాలసర్ప నాగదోషాల వల్ల జీవితం అంధకారంగా మారిపోయిందా? పెళ్లిళ్ళు ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం, ఎంత కష్టపడినా రూపాయి నిలవకుండా ఆర్థిక నష్టాలు రావడం వంటి మొండి సమస్యలతో సతమతమవుతుంటే, వీటన్నింటికీ మన సనాతన ధర్మంలో అత్యంత సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. ఈ దోష తీవ్రతను తగ్గించుకోవడానికి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జ్యోతిష నిపుణులు సూచించిన దాని ప్రకారం ప్రతి సోమవారం లేదా మంగళవారం నాడు రాహుకాలం సమయంలో నాగదేవతకు కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయించి క్షీరాన్నం నివేదించడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం, 21 రోజుల పాటు వరుసగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త గ్రహపీడలు తొలగిపోతాయి. ఈ పరిహారాల్లో అందరికీ తెలియని ఒక ఆసక్తికరమైన రహస్యం ఏంటంటే, ప్రతి నెల వచ్చే శుక్లపక్ష చవితి లేదా పంచమి తిథులలో, అలాగే శనివారాల్లో మూగజీవులైన గుర్రాలకు గుగ్గిళ్ళు, పక్షులకు గింజలు ఆహారంగా పెట్టడం వల్ల కూడా పితృదేవతల ఆశీస్సులు లభించి భయంకరమైన నాగదోషాలు పూర్తిగా నివృత్తి అవుతాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నవారు వెండితో చేసిన చిన్న నాగప్రతిమను 11 రోజుల పాటు ఇంట్లోనే మూలమంత్రంతో పూజించి సద్బ్రాహ్మణునికి దానమిస్తే వంశవృద్ధి, అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతాయి. శ్రద్ధ, నమ్మకంతో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి మీ జీవితాల్లోని అశాంతిని దూరం చేసుకోండి.